సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు కాయిన్ DCX లో స్పాట్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను కూడా లైవ్ లో మేము ముంగట చేస్తూ ప్రతి ఒక్క స్టెప్ అనేది చూపించబోతున్నా. సో ఇప్పుడు మీకు స్పాట్ ట్రేడింగ్ అంటే ఏందో చిన్నగా డౌట్ రావచ్చు. స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే బ్రో, నాకు చాలా మంది అడిగినారు అన్నట్టు అడుగుతూ ఉంటారు కదా మీరు, బ్రో నేను క్రిప్టోలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, లాంగ్ టైం కోసం హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను అంటారు కదా. సో మనం స్పాట్ ట్రేడింగ్ అంటేనే అది అన్నట్టు. అంటే మనం ఒక్కసారి పర్చేజ్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు మీ లైఫ్ లో, ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. సో వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అనేది ఉండబోతుంది వీడియో, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను కాయిన్ DCX అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీరు గనక ఇప్పటివరకు కాయిన్ DCX లో గనక అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, వెళ్ళి మస్ట్ గా ఓపెన్ చేసుకోండి. జస్ట్ 5 minutes లో మీ అకౌంట్ యాక్టివేట్ కూడా అయిపోతుంది, మీరు ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? డిస్క్రిప్షన్ లో ఉంది లింక్. అండ్ మీకు నా లింక్ తో చేసుకుంటే ఏంటంటే మీరు నాకు చిన్న హెల్ప్ చేసినట్టు కూడా ఉంటది. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే బ్రో, మీకు బ్రోకరేజ్ కూడా కొంచెం తక్కువ తగులుతుంది అన్నట్టు నేను ఇచ్చిన లింక్ తో చేసుకుంటే, సరేనా? ఓకే, ఎనీవేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఏంటంటే మనం స్పాట్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. ఫ్యూచర్ ట్రేడింగ్ పైన ఆల్రెడీ నేను వీడియో తీసుకొచ్చిన మన ఛానల్ పైన ఉంటది, చూడండి. ఈ రోజు ఏంటంటే స్పాట్ ట్రేడింగ్ అనేది చేద్దాం, సరేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము స్పాట్ ట్రేడింగ్ కానీ ఏ ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ లో పైసలు అయితే ఉండాలి. పైసలు లేకపోతే మనం ట్రేడింగ్ చేయలేం. అందుకోసం ఇప్పుడు పైసలు యాడ్ చేసుకోవడం చూపిస్తా, జస్ట్ 5 seconds లో అయిపోతుంది, జాగ్రత్తగా చూడండి. పైసలు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ పైన చూసుకోండి, ప్రొఫైల్ మనకు ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుందా? సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోండి, నా దగ్గర ఆల్రెడీ 9165 రూపీస్ అనేవి ఉన్నాయి బ్రో. అంటే ఆల్రెడీ నేను యాడ్ చేసుకునండి అన్నట్టు. సో మీ దగ్గర ఇక్కడ 00 ఉంటాయి కాబట్టి సింపుల్ గా మీరు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ యారో ఆప్షన్ అయితే కనిపిస్తుందా? సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిపాజిట్ వచ్చేస్తుంది, విత్డ్రా వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటాను నేను. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే మనకు డిపాజిట్ చేసుకోవడానికి అనేది పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూసుకోండి, ఇక్కడ నుంచి మీరు ఎంతైతే డిపాజిట్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ గా అంతైతే ఇక్కడ టైప్ చేసేయండి, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒక 10,000 అనుకుంటే 10,000 క్లిక్ చేసేస్తా. దాని తర్వాత ఇక్కడ మనకు నేను ఇక్కడ ఫోన్ పే సెట్ చేసుకున్నా అన్నట్టు ఇక్కడ మీకు సెట్ చేసుకునే ఆప్షన్ వచ్చేస్తుంది. మీరు ఫోన్ పే, గూగుల్ పే ఏమైనా సెట్ చేసుకోవచ్చు, UPI, ఓకేనా? సో నేను ఫోన్ పే సెట్ చేసుకున్నా. సో ఇప్పుడు పే చేసుకోవడానికి పే వియా ఫోన్ పే పైన ఇక్కడ క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకొని డైరెక్ట్ నేను ఫోన్ పే లకైతే వెళ్ళిపోతా. నేను అక్కడ నుంచి నేను పే చేసేస్తా. పే చేయగానే ఇన్స్టెంట్లీ మనకు మనీ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడైనా నేను యాడ్ చేసుకుంటా, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మనీ అయితే ఉన్నాయి కదా బ్రో, అందుకోసం. సో మీరు చాలా ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో సింపుల్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తా, ఓకేనా? మళ్ళీ హోమ్ కి అయితే వచ్చేద్దాం. సో ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనీ అనేవి యాడ్ చేసుకోవడం అయితే చూసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ చేయడం కూడా చూసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది, జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్, సరేనా? సో ఇప్పుడు మనము స్పాట్ ట్రేడింగ్ చేయడానికి బ్రో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బై, అర్న్, SIP అండ్ రివార్డ్స్ అని ఉంటది. దీని పక్కన చూసుకోండి, ఇక్కడ మోర్ అని ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుందా? సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ మనకు స్పాట్ అని ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది బ్రో. సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను స్పాట్ పైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకోగానే మన ముంగట ఈ విధంగా అనేది వచ్చేస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు స్పాట్ ట్రేడింగ్ కాబట్టి స్పాట్ పైన క్లిక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా చూసుకోవచ్చు అన్నట్టు. దాని తర్వాత ఎక్స్పర్ట్ పిక్స్ పైన క్లిక్ చేసుకున్నా సరే మీరు దాంట్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు మనం స్పాట్ చేస్తున్నాం కాబట్టి స్పాట్ పైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ ఇది జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఆల్ అని ఉంటది, INR, USDT, BTC అని ఉంటది. సో ఇప్పుడు మనం ఇండియన్ కాబట్టి మన దగ్గర పైసలు కూడా INR లో ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే INR పైన క్లిక్ చేసుకొని పెట్టుకుంటా. ఒక్క నిమిషం బ్యాక్ వచ్చేస్తా. చూసుకోండి, INR పైన క్లిక్ చేసుకొని పెట్టుకుంటా. ఒకవేళ మీ దగ్గర మనీ అనేవి USDT లో ఉంటే USDT పైన క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే బిట్ కాయిన్ లో ఉంటే బిట్ కాయిన్ పైన క్లిక్ చేసుకోండి. సో నా దగ్గర INR లో ఉన్నాయి కాబట్టి INR క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర USDT ఉంటే USDT పైన క్లిక్ చేసుకుంటే మీకు USDT అవి కాయిన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అంటే సేమ్ కాయిన్స్ ఉంటే జస్ట్ ఏంటంటే మీరు USDT లో ట్రేడ్ చేయొచ్చు. INR పైన క్లిక్ చేసుకుంటే INR లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటది, అర్థమవుతుంది కదా? దాని తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మన ముంగట చాలా కాయిన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ఏ కాయిన్ లో చేయాలనుకుంటే ఆ కాయిన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఈజీగా స్పాట్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇప్పుడు మేము ముంగట లైవ్ లో నేను ఒక కాయిన్ ని పిక్ చేసుకొని మీకు చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డాచ్ కాయిన్ అని ఉంది కదా, డాచ్ కాయిన్ అయితే చేస్తా. ఎందుకంటే దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే మన దగ్గర అమౌంట్ కూడా తక్కువ ఉన్నాయి కదా బ్రో, అందుకోసం. సో మరి ఇక్కడ బిట్ కాయిన్ లో కూడా చేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం అది. లేదంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఫన్ పైన క్లిక్ చేసుకుందాం. FUN ఉందా, ఇది మనకు కొంచెం గ్రీన్ లో కనిపిస్తుంది కాబట్టి దీంట్లో అయితే తీసుకుంటా. అండ్ మీకు నేను గ్రీన్ సైడ్ ఉన్న దీనికి ఎందుకు పిక్ చేసుకుంటున్నానో మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఈ కాయిన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చార్ట్స్ అయితే
చూసుకోవాలి. చార్ట్స్ తోనే మనకు అర్థమైతది మార్కెట్ ఎట్లా బిహేవ్ అవుతుంది, ఏంది బిహేవియర్ ఏముంది మార్కెట్ ది ఏంది అనేది. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ బుక్స్ చూసుకోవచ్చు, బిడ్ ప్రైసెస్ ఏం నడుస్తున్నాయి ఏంది అనేవి. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో చూసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం నాకు లోడ్ అవుతుంది చార్ట్స్ ఓపెన్ అవ్వడంలో. చూసుకోవచ్చు బ్రో, చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి. ఓకేనా. సో ఇక్కడ ఈ కాయిన్ చూసుకుంటే ఇదైతే ఓవరాల్ గా మనకు బులిష్ ట్రెండ్ అనేది నడుస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. అండ్ మీకు తెలిసింది ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు ఒక 15 మినిట్స్ 1 డే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒక 15 మినిట్స్ పెట్టుకుంటా. ఓకేనా. ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ 1 అవర్ కావాలంటే 1 అవర్. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇండికేటర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ఉంటది మనకు. ఓకేనా. ఓకే, సో ఇప్పుడైతే చూసుకోండి మార్కెట్ ఓవరాల్ గా అయితే ఇక్కడ మనకు బులిష్ ట్రెండ్ అనేది నడుస్తుంది కాబట్టి నేను ఇప్పుడు బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి బ్రో, మనం స్పాట్ ట్రేడింగ్ చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే బై సైడే తీసుకోవాల్సి వస్తుంది. సేల్ చేయలేరు మీరు. సేల్ ఎందుకు చేయలేరు అంటే మీ దగ్గర ఆల్రెడీ కాయిన్స్ ఉంటేనే, అంటే ఫన్ కాయిన్స్ ఉంటేనే మీరు సేల్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ లేవు, అందుకోసం నేను బయ్యే చేయగలుగుతా. సేల్ పైన చేసుకున్నా నేను షార్ట్ సేల్ చేయలేను ఇక్కడ. అర్థమవుతుంది కదా. ఓకే, ఇది ఎట్లా అంటే మన ఇండియన్ మార్కెట్ లో ఎట్లుంటది బ్రో, మనము ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా చేస్తాం, సేమ్ అదే విధంగా అన్నట్టు. దీంట్లో ఏంటంటే మనం ఈ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఇక మీరు లైఫ్ లో మీరు ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అర్థమవుతుంది కదా. అట్లా ఉంటది. సో ఇప్పుడు నేను ఒక బై చేసి చూపిస్తా. సింపుల్ ఇప్పుడు బై పైన క్లిక్ చేసుకుంటా. ఇక్కడ బై పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోవచ్చు బై పైన అయితే క్లిక్ చేసుకున్నా, బై లైక్ అయితే వచ్చేసినాం. ఈ విధంగా మనకు పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫన్ లేదంటే ఇక్కడ ఒక లిమిట్ ప్రైస్ చూపిస్తుంది, మార్కెట్ ప్రైస్ చూపిస్తలేదు. కాబట్టి నేను ఏం చేస్తా అంటే వేరే కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. అంటే ఇక్కడ లిమిట్ ప్రైస్ తోనే తీసుకోవచ్చు అన్నట్టు. అంటే మీరు ఒక ప్రైస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. లిమిట్ లోనే తీసుకోవాలి బెస్ట్. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు లైవ్ లో చూపించాలి కదా బ్రో, నేను ట్రేడ్ తీసుకునేది. ఇప్పుడు నేను లిమిట్ లో తీసుకుంటే మళ్ళీ అది ఎప్పుడు నాకు టచ్ అవుతుందో, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పలేం. కాబట్టి అందుకోసం నేను వేరే కాయిన్ లో చేసి చూపిస్తాను మీకు. సరేనా. డాచ్ కాయిన్ అయితే చేద్దాం. ఇక్కడ డాచ్ కాయిన్ లో చేసి చూపిస్తాం మీకు. సింపుల్ గా డాచ్ కాయిన్ పైన క్లిక్ చేసుకున్నా, బై పైన క్లిక్ చేసేసిన. ఓకేనా. నేను ఆల్రెడీ చార్ట్స్ చూడలే, అంటే ఆల్రెడీ ఫాలింగ్ సైడ్ వస్తుంది, నేను ఇంతకు ముందు చూసి ఉండే. సో జస్ట్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇక్కడ నుంచి మనకు కొంచెము ఒక సపోర్ట్ లాగా తీసుకొని పైకి అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ నేను సేల్ షాట్ ఎట్లయినా సరే చేయలేను కాబట్టి బయ్యే చేయాల్సి వస్తుంది. కాబట్టి బై పైన క్లిక్ చేసుకుంటున్నా. అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ లిమిట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ 2 ప్రైసెస్ వచ్చేసినాయి. సో నేను మార్కెట్ ప్రైస్ తో తీసుకొని చూపిస్తాను, ఎందుకంటే మీకు లైవ్ లో చూపించాలి కదా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి, అందుకోసం. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు 100% పైన క్లిక్ చేసుకొని తీసుకుంటా. అంటే నా దగ్గర ఎన్ని అమౌంట్ ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ నాకు క్వాంటిటీ వచ్చేస్తుంది. 530 క్వాంటిటీ తీసుకోవచ్చు అన్నట్టు నేను. ఓకేనా. సో దాని తర్వాత సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తా అంటే మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా అండ్ స్వైప్ టు బై పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా చేసేస్తే సింపుల్ గా మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూసుకోండి యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ఫిల్డ్ అయితే అయిపోయింది. ఎన్ని కాయిన్స్? 530 డాచ్ కాయిన్స్. ఓకేనా. నేను ఇప్పుడు ఈ కాయిన్స్ కొనేసిన. సో ఈ కాయిన్స్ ని నేను ఇప్పుడు నా లైఫ్ లో ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు, అది నా ఇష్టం అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనకు లాస్ ప్రాఫిట్ ఎట్లా కనిపిస్తుంది బ్రో అనేది మీకు ఒక డౌట్ వస్తుంది, అది కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సింపుల్ గా క్లోజ్ పైన క్లిక్ చేసేస్తా. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చూసుకోండి మనకు పోర్ట్ఫోలియో అని రైట్ సైడ్ లో కింద మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుందా, ఇక్కడ కింద సింపుల్ గా నేను పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేసేస్తా. క్లిక్ చేసుకున్న తర్వాత సో దాని తర్వాత ఇక్కడ మనకు ఫండ్స్ వచ్చేస్తే కాయిన్స్ కాబట్టి కాయిన్స్ పైన క్లిక్ చేసుకుంటా. ఇక్కడ కనిపిస్తుందా కాయిన్స్ అని. సో కాయిన్స్ లోకి అయితే వచ్చేస్తా. కాయిన్స్ లోకి వచ్చేస్తే చూసుకోండి ఇక్కడ మనకు డోజ్ కాయిన్ లో తీసుకున్నాం కదా, ఎంత ఇప్పుడు రాగానే 52 రూపీస్ అట్లా ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనకు ఇక్కడ ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ ఎంత నడుస్తుంది అట్లా మొత్తం టోటల్ గా అయితే కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది, బ్రో ఇప్పుడు నేను పర్చేస్ చేసిన బ్రో, నేను తర్వాత ఎట్లా సేల్ చేయాలని మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు సేల్ కూడా ఎట్లా చేయాలో చూపిస్తాను. చూసుకోండి ఇప్పుడు మళ్ళీ సింపుల్ గా చిన్న మళ్ళీ మనకి లాస్ లకి అయితే కనిపిస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. మనం వెయిట్ చేయాలన్నట్టు ఈ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎట్ ది ఎండ్ లాంగ్ టైం కోసం హోల్డ్ చేస్తే మనకు మంచి ఏంటంటే కాయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీరు మంచి ఎనలైజ్ చేసి తీసుకోండి. అర్థమవుతుందా. ఏదో ఎడ్డిగా తీసుకోకండి. ఇప్పుడు నేను ఈ కాయిన్ లో తీసుకున్నా కాబట్టి మీరు కూడా ఇదే కాయిన్ లో తీసుకోవద్దు ఎడ్డిగా. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు సింపుల్ గా మీరు సేల్ చేయాలంటే ఎట్లా చేయాలంటే సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మళ్ళీ ఇక్కడ డోజ్ కాయిన్ పైన క్లిక్ చేసుకుంటా. ఈ కాయిన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూసుకొని మళ్ళీ ప్రాఫిట్ లకి అయితే కనిపిస్తున్నాము. ఓకేనా. సింపుల్ గా మళ్ళీ డోజ్ కాయిన్ పైన క్లిక్ చేసుకుంటాం. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా నేను సేల్ చేసుకోవడానికి సేల్ పైన క్లిక్ చేస్తా. మీరు ఇంకా కొన్ని క్వాంటిటీ తీసుకోవాలంటే మళ్ళీ బై పైన క్లిక్ చేసుకొని మీరు మరిన్ని క్వాంటిటీస్ తీసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు సేల్ చేసి చూపిస్తాను మీకు. సేల్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎన్ని డోజ్ కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని సేల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. లేదంటే మీరు INR లో కూడా టైప్ చేయొచ్చు. నేను ఏం చేస్తా అంటే డోజ్ కాయిన్ లోనే టైప్ చేస్తా. నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 530 డోజ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో నేను టోటల్ గా ఓవరాల్ గా సేల్ చేసేస్తా 530 డోజ్ కాయిన్స్. ఓకేనా. సో సింపుల్ ఇప్పుడు సేల్ చేయడానికి ఇక్కడ చూసుకోండి స్వైప్ టు సేల్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా, సింపుల్ గా ఈ విధంగా స్లైడ్ చేసేస్తాం. చూసుకోండి సింపుల్ గా అయితే మనం సేల్ ఆర్డర్ కంప్లీట్ అనేది అయిపోయింది. అంటే మనం సేల్ చేసేసినాం సింపుల్ గైస్. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సేల్ అనేది
చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు మీరు క్రిప్టోలో కూడా. ఓకేనా, ఇప్పుడు డన్ పైన క్లిక్ చేసేస్తాం. సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తాం, హోమ్ కి వచ్చేస్తాం. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు చాలా ఈజీగా అయితే స్పాట్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు లాంగ్ టైం కోసం కూడా ఈ విధంగా మీరు క్రిప్టోలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు బ్రో. సో ఐ హోప్ గైస్ మీకు చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ మీకు ఈ CoinTCX లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో చేసుకుంటే మీకు ఏంటంటే ట్రేడింగ్ ఫీ అనేది కొంచెం తక్కువ తగులుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాల్సిందే. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏ టాపిక్ పైన కావాలో. అండ్ ఒక బ్యూటిఫుల్ గా ఒక థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి బ్రో. నేను చాలా మోటివేట్ గా ఫీల్ అవుతా మీ కామెంట్స్ చూసి. ఓకేనా, థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.